ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా ఉభయ గోదావరి జిల్లాలో ఎవరికి ఎక్కువ స్థానాలు వస్తే వారికే అధికారం వస్తుంది. కొన్ని దఫాల నుంచి ఇదే జరుగుతోంది. అందుకే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టు కోసం అన్ని పార్టీలు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 34 స్థానాలు ఉన్నాయి. అయితే ఇందులో అత్యధికంగా స్థానాలను గెలుచుకోవాలని టీడీపీ తొలి నుంచి ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళింది. గత ఎన్నికల్లో జరిగిన ఓటమి ఈసారి జరగకూడదు అని భావించి అక్కడ ప్రధాన సామాజిక వర్గమైన కాపులను తమ వైపుకు తిప్పుకునేందుకు జనసేన పార్టీని అక్కున చేర్చుకుంది. ఎలక్షనీరింగ్ సక్రమంగా చేయడం కోసం బీజేపీని కౌగిలించుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పొత్తుతో 19 స్థానాల్లో కనీసం 15 స్థానాలను సాధించాలని భావించింది. అందుకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసింది. కూటమిలో ఉన్న మిత్రపక్ష పార్టీలకు అక్కడ పార్లమెంట్ స్థానంతో పాటుగా శాసనసభ స్థానాలను కూడా ఇచ్చింది. కేవలం అత్యధిక స్థానాలను గెలుచుకోవడం కోసం తూర్పుగోదావరి జిల్లాలో పట్టు సాధించేందుకు టీడీపీ ప్రయత్నించింది. అయితే టీడీపీ ఊహించిన స్థాయిలో ఓట్ల బదిలీ అనేది జరగలేదు అన్న సమాచారం టీడీపీ నేతలకు ఊపిరి సలపనివ్వటం లేదు. ముఖ్యమైన స్థానాల్లోనూ వైసీపీ చివరి నిమిషంలో పోటీకి దూసుకు రావడంతో అభ్యర్థుల గెలుపోటములపై ఇప్పుడు తెలుగు తమ్ముళ్లలో దిగులు పట్టుకుంది. ప్రధానంగా 2 జిల్లాల్లో జగన్ చేసిన సోషల్ ఇంజనీరింగ్ మంచి ఫలితాలు వచ్చాయంటున్నారు. ప్రధానంగా శెట్టి బలిజలకు 2 పార్లమెంట్ స్థానాలు కేటాయించడంతో పాటు శెట్టి బలిజలకు అసెంబ్లీ స్థానాలు అధికంగా ఇవ్వడం, అలాగే టీడీపీ కంటే కాపులకు అత్యధికంగా ఎమ్మెల్యే స్థానాలను కేటాయించడంతో కొంత ఓట్లను టీడీపీ కోల్పోవాల్సి వచ్చిందన్నారు. అనేక నియోజకవర్గాల్లో శెట్టి బలిజలు 80% పైగానే ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోనూ టీడీపీ అంచనాలు అనుకున్న స్థాయిలో వర్కౌట్ కాలేదంటున్నారు. మరీ ముఖ్యంగా టీడీపీ మిత్రపక్షాలైన బీజేపీ జనసేన పోటీ చేసిన స్థానాల్లో టీడీపీ నుంచి ఓట్ల బదిలీ కాలేదని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాలకు 12 సాధించాలనుకున్న టీడీపీ ప్లాను ఎలక్షనీరింగ్లో ఫెయిల్ అయింది అన్న వార్తలు కొంత నిరాశను కలిగిస్తున్నాయి. ఈ 2 జిల్లాల్లో గతం కంటే వైసీపీకి కొన్ని సీట్లు తగ్గినా అనుకున్న స్థాయిలో డ్యామేజీ జరగలేదు అన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అందుకు ప్రధానంగా మైనార్టీలు వన్ సైడ్గా వైసీపీ వైపు నిలబడడంతో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ ఓటర్లలో అత్యధిక శాతం అండగా ఉన్నారన్న వార్తలు ఆ పార్టీకి ఊపిరినిచ్చేలా ఉన్నాయి. రాయలసీమలో ఎలా తమను కొట్టేవారు లేరనుకుంటున్న వైసీపీకి ఎన్నికల ముందు వరకు ఉభయ గోదావరి జిల్లాలపైనే కొంత డౌట్ ఉండేది. కానీ పోలింగ్ తర్వాత సరళిని చూసిన తరువాత సీన్ పూర్తిగా మారిపోయింది అంటున్నారు. జనసేనకు మద్దతుగా నిలుస్తారనుకున్న కాపు సామాజిక వర్గం ఓటర్లలోనూ అనేక నియోజకవర్గాల్లో చీలిక రావడంతో తాము ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు వైసీపీ నేతలు. మహిళలు పెద్ద ఎత్తున తరలి రావడం కూడా తమకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. ఎటు చూసుకున్నా తమకు అనువైన వాతావరణం ఎన్నికల మైదానంలో ఉందన్నది వైసీపీ నేతల వాదన. మరి ఫలితాలు తెలిసే జూన్ 4వ తేదీ వరకు ఓపిక పట్టాల్సిందే.